నమస్తే, వెల్కమ్ టు కిసాన్ జోన్ అగ్రో మిషనరీ. ఈ రోజు మనము పంటలో ఎక్కువగా ఇబ్బంది పెట్టేది కీటకాలు, అంటే రెక్కల పురుగులని, తర్వాత గొంగళి పురుగు, అట్లా రకరకాల పురుగులు ఉంటాయి. అందులో రెక్కల పురుగు అనేది పంటకు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. అంటే అదేంటంటే ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి రెక్కల పురుగు వల్ల పంటకు అనేది తీవ్రమైన నష్టము వాటిల్తుంది. వాటి కోసము రైతులు ఎక్కువగా పిచికారీ చేస్తుంటారు. అలా పిచికారీ చేసినప్పుడు కూడా ఏమవుతున్నాయి అంటే, ఈ రెక్కల పురుగులో ఒక పొలంలో పిచికారీ చేసినప్పుడు ఎగిరి పక్క పొలంలో ఆడడం జరుగుతుంటుంది. అంటే వాటిని నిర్మూలించడం కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్లో ఎక్కువగా ఏం చేస్తున్నారంటే ట్రాపర్స్ వాడుతున్నారు. అందులో రకరకాల ట్రాపర్స్ ఉంటాయండి. ముఖ్యంగా తక్కువ ఖర్చులో ఎక్కువ రోజులుగా వచ్చే వాటిలో మనకు ఎల్లో ట్రాప్స్ మరియు బ్లూ ట్రాప్స్ అని రెండు రకాల స్టిక్కీ పేపర్స్ ఉన్నాయండి. దీన్ని స్టిక్కీ పేపర్ అంటే ఏం లేదు, ఇది ఇలా ఉంటుంది. దీనిపైన ఉన్న ఈ పేపర్ రిమూవ్ చేసి దీన్ని పొలంలో ఇట్లా వేలాడేసుకున్నట్లయితే మనకు దీనికి పురుగులు వచ్చి అనుకుంటాయి. సేమ్ ఎల్లో కూడా అంతేనండి. దీనికి కూడా ఈ పైన ఉన్న పేపర్ రిమూవ్ చేసేసి మనం పంట పొలంలో వేలాడు తీసుకోవచ్చు. ఈ పందిరి లాంటి వాటికి అయితేనేమో పందిరికి వేలాడు తీస్తారు. లేదు పొలం అనుకోండి, దాంట్లో ఒక కర్రకు సపోర్ట్ తీసుకొని కొంచెం హైట్లో వచ్చే విధంగా దీన్ని పెడతారు. ఇది ఒకసారి పెట్టినట్లయితే ఒక పంట కాలం వరకు దీని లైఫ్ ఉంటుంది. గమ్ము వర్షానికి కానీ ఎండకు కానీ గమ్ము ఆరిపోకుండా ఉంటుంది. ఒకవేళ మరీ ఎక్కువగా పురుగులుండి పేపర్ నిండుగా అతికినప్పుడు మాత్రమే ఆ పేపర్ను తీసేసి మనం వేరే ఇంకొక స్టిక్కీ పేపర్ని మార్చుకోవాల్సి ఉంటుంది. లేదంటే అయితే ఒక పంట పూర్తి కాలం వరకు ఈ స్టిక్కీ పేపర్ ఉపయోగపడుతుంది. దీన్ని పొలంలో 30 నుంచి 40 వరకు, ఒక ఎకరం పొలానికి వచ్చేసి 40 వరకు స్టిక్కీ పేపర్ వాడతారు. అందులో మనం ఒక 30 ఎల్లో పేపర్స్ వాడితే ఒక 10 బ్లూ కలర్ పేపర్స్ వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇందులో కొన్ని రకాల పురుగులు ఎల్లోకి అట్రాక్ట్ అయినప్పుడు కొన్ని రకాల పురుగులు మాత్రం ఈ బ్లూ కలర్కి అట్రాక్ట్ అవుతుంది. కాబట్టి ఇవి 3 పెట్టినప్పుడు ఇది ఒకటి చొప్పున మనం పొలంలో వాడాల్సి ఉంటుంది. స్టిక్కీ పేపర్స్ తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి లింగాకర్షక బుట్టలు అని అంటారండి. మనకు రావడం ఇలా సెట్ వచ్చేస్తుంది. దీంతో పాటు ఇలాంటి ఒక చిన్న నెప్పల్ లాంటిది వస్తుందండి. దీన్ని ఎలా ఫిట్ చేయాలో చూద్దామండి. ఇది ఇలా ప్యాకింగ్ వచ్చేస్తుంది. ఇది మనకు జస్ట్ కవర్ అండి. ఈ కవర్ ఇక్కడ 3 ఉన్నాయండి. ఈ హోల్స్లో వీటిని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా సెట్ చేసిన తర్వాత ఈ చివర్లో మనం ఒక ట్యాగ్ దారంతో కానీ లేదంటే ఒక రబ్బర్ కానీ ట్యాగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇందులో పురుగులు పడినప్పుడు ఇక్కడ కింద నుంచి వెళ్ళిపోకుండా దీన్ని మనం కంపల్సరీ ఇక్కడ దీన్ని ట్యాగ్ చేసేయాలి. ఓకే, ఇలా వస్తుందండి. ఇక్కడ ఈ వైపు ఉన్న దీనికి ఒక కర్రని ఇలా సపోర్ట్తో ఒక కర్రని తాడుతో కట్టేసుకొని మనం పొలంలో దీన్ని ఇలా స్ట్రైట్గా ఉండే విధంగా, అంటే పొలానికి వరి పొలం కావచ్చు, పత్తి కావచ్చు, మిర్చి కావచ్చు, ఏ పొలంలోనైనా పొలం కంటే కనీసం ఇది ఒకటి నుంచి 2 ఫీట్ల హైట్ ఉండే వాళ్ళకి విధంగా దీనికి ఒక కర్ర సపోర్ట్ కట్టుకొని దీన్ని పొలంలో పెట్టుకోవాలి. తర్వాత దీనికి ఇది ఇస్తారండి, ఒక చిన్న పుల్ల లాంటిది. దీన్ని మన ఈ కింద హోల్ ఉంటుందండి, ఈ హోల్లోకి దీన్ని ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుందండి. దీన్ని ఇందులోకి ఈ హోల్ ద్వారా దీని లోపలికి పెట్టేసాము. ఈ కింద కనిపించే ఈ ప్లస్ గుర్తు ఉంటుంది. ఈ ప్లస్ గుర్తుకు మనము లూర్ని ఫిక్స్ చేయాల్సి ఉంటుందండి. మనకి ఇందులో రకరకాల లూర్స్ ఉంటాయండి. దీన్ని ముఖ్యంగా వరి, పత్తి మరియు మిర్చులు ఎక్కువగా వాడుతుంటారు. వరి కాండం తొలిచే పురుగు ఉంటుంది. పత్తిలో పచ్చ పురుగు అని, రకరకాల రెక్కల పురుగులు ఉంటాయి, తెల్లదోమ, ఇలాంటి వాటన్నిటికీ పంటను బట్టి లేదంటే అక్కడ ఉండే పురుగును బట్టి మనం రకరకాల లూర్స్ వాడాల్సి ఉంటుందండి. ఇందులో ఉన్న లూర్స్ని ప్యాకెట్ ఓపెన్ చేసి ఆ లూర్ మనము ఇక్కడ ఈ ప్లస్ ఆకారంలో ఉన్న ఈ పుల్లకు మనం ఇలా ఫిక్స్ చేస్తాము. ఆ లూర్ మనకు దాదాపు ఒక పంట కాలం వరకు వస్తుంది. ఒకవేళ ఆ లూర్ కనుక అయిపోతే మనం ఆటోమేటిక్గా వేరే ఇంకొక లూర్ని మార్చుకోవాల్సి ఉంటుంది. దీని లైఫ్ మాత్రం ఎక్కువ రోజులు వస్తుందండి. దీన్ని లింగాకర్షక బుట్టలు అని అంటారు. మనకు లేదు అంటే మన సైంటిఫిక్గా దీన్ని ఫిరమోన్ ట్రాప్స్ అని కూడా అంటారండి. ఇది ఒక రకం ఉంటుంది. తర్వాత మనకు ఇది వాటర్ ట్రాప్స్ అని అంటామండి. ఇది ఇట్లా 3 భాగాలుగా వస్తుంది మనకు. ఫస్ట్ వచ్చేసి ఇది కింద ఉంటుంది. మనకి ఇది స్టాండ్ లాగా ఉపయోగపడుతుందండి.
ఇది ఇట్లా కింద ఫిక్స్ చేసుకోవాలి. ప్లస్ ఇంకో చిన్న గొడుగు ఆకారంలో ఇది ఒకటి వస్తుంది, ఇది మధ్యలో హోల్ ఉంటుంది, ఈ హోల్లో దీన్ని ఫిక్స్ చేయాలి. తర్వాత దీనికి కూడా ఒక ప్లస్ ఆకారంలో ఇలాంటి ఒక పుల్ల వస్తుంది, ఆ పుల్లని కూడా దీనికి ఫిక్స్ చేసుకోవాలి. ఇదండి దీని మొత్తం ఇలా ఒక సెటప్ అవుతుంది. ఇది గ్రీన్ కలర్ది, ఇది ఒక పుల్ల ప్లస్ ఇది కింద ఈ స్టాండ్ ఏంటంటే మనకు పంటను బట్టి ఎంత హైట్ లో కావాలంటే అంత హైట్ లో ఒక కర్రని దీనికి ఫిక్స్ చేసుకొని మనం పంటలో దీన్ని పెట్టుకుంటాం. ఇది ఎక్కువగా మన టమాటా మరియు వంకాయలో మాత్రమే దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. టమాటాకు ఒక రకమైన లూరు ఉపయోగించాల్సి వస్తుంది, వంకాయకు ఒక రకమైన లూరు ఉపయోగించాల్సి వస్తుంది. ఎవరు ఏ పంట తీసుకుంటే ఆ పంటకి ఇది మాత్రం అన్నిటికీ సేమ్ ఉంటుంది. లూరు ఒకటి మాత్రం మార్చుకుంటే సరిపోతుందండి. దీంట్లో మనం వాటర్ పోస్తాము, వాటర్ పోసి ఆ వాటర్లో కొంచెం కెమికల్ కానీ లేదంటే సర్ఫ్ నీళ్ళు కానీ పోసినట్లయితే ఈ లూరుకు కీటకాలు అట్రాక్ట్ అయ్యి వచ్చేసి ఈ వాటర్లో పడడం ద్వారా చనిపోతాయి. దీన్ని వాటర్ ట్రాప్ అని అంటాం. ఇది ఒక్కసారి కొనుక్కుంటే సరిపోతుందండి. ఇది లైఫ్ కూడా బాగా వస్తుంది 1-2 ఇయర్స్ దాకా. లూర్ మాత్రమే 1 మంత్ 2 మంత్స్కి ఒకసారి లూర్ మాత్రం మార్చుకోవాల్సి ఉంటుంది. దీన్ని వాటర్ ట్రాప్ అని అంటామండి. నెక్స్ట్ ఇంకొక రకం వచ్చేసి మనకు ఇది ఉంటుందండి, ఫ్రూట్ ఫ్లై ట్రాపర్ అని అంటాం. దీని స్పెషల్ ఏంటంటే దీన్ని ఎక్కువగా మనకు పండు ఈగ కోసం వాడతారండి. దీని షేప్ ఇలా వచ్చేస్తుంది, ఇది ప్యాకింగ్ లోపల. ఇవ్వండి దీనికి మనము ఇది ఎక్కువగా అయితే తీగ జాతి కూరగాయలలో లేదంటే పండ్ల తోటలలో మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తారండి. పండు ఈగకు ఇది చాలా మంచిగా పనిచేస్తుంది. పండు ఈగ ఏంటంటే మనకు కూరగాయలు కావచ్చు పండ్లు కావచ్చు అది ఇట్లా ఒక హోల్ పెట్టేసి వెళ్ళిపోతుంది, దాంతో ఆ పండు మొత్తం కులిపోతుంది. పండు ఈగ అనేది పంటకు చాలా ఎక్కువగా నష్టపరుస్తుంది కాబట్టి ఈ ఫ్రూట్ ఫ్లై ట్రాపర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. దీన్ని వాడే విధానం వచ్చేసి మనకు 2 సైడ్ ఓపెన్ ఉంటుందండి. మనం ఇలా ఇది ఒక సైడ్ క్యాప్ ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఇది ఉంది కదండి, దీన్ని ఇలా తిప్పితే మనకు వచ్చేస్తుంది. దీన్ని ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి లూప్స్ చెప్పాం కదండి ఇంతకుముందు ఉన్నట్టే మన ఫ్రూట్ వాటర్ ట్రాపర్ కానీ లింగాకర్ష బుట్టలో వాడిన విధంగానే ఫ్రూట్ ఫ్లై ట్రాపర్ కూడా 2 రకాల లూప్స్ ఉంటాయండి. ఒకటేమో పండ్ల తోటలకు ఉపయోగించేది, ఒకటేమో కూరగాయలు అంటే తీగ జాతులు ఉపయోగించేది. దొండకాయ, ఆనకాయ, బీరకాయ, కాకరకాయ ఇలాంటి తీగ జాతి అన్నిటికీ ఒక రకమైన లూరు ఉపయోగించాలి. అన్ని రకాల పండ్ల తోటలకు మామిడికాయ కావచ్చు, బత్తాయి కావచ్చు, వాటర్ మిలాన్ కావచ్చు, ఇట్లా కర్బూజా కావచ్చు, ఇలాంటి వాటన్నిటికి మాత్రం ఒక రకమైన లూర్ అనేది ఉంటుంది. ఆ లూర్ని మనం చేతికి తగలకుండా కవర్ని చింపి చేతికి తగలకుండా ఇందులో పెట్టేసి దీన్ని అమంతా మళ్ళీ సేమ్ ఇందాక ఎలాగైతే మనం ఓపెన్ చేసామో అదే విధంగా దీనికి ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అందులో ఫిట్ చేసిన తర్వాత మళ్ళీ మనం దీన్ని క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి 2 వైపులా ఎందుకు ఇలా అంటే పురుగులు ఒకే సైడ్ రాకుండా 2 వైపుల నుంచి వస్తే ఏంటంటే వాటి ఎక్కువ ఆకర్షించే అవకాశం ఉంటుంది. ఈ లూర్కున్న స్మెల్ తోటి ఈ ఫ్రూట్ ఫ్లై అనేది ఈ హోల్ నుంచి లోపలికి ఎంటర్ అవుతుంది. ఒకసారి లోపలికి పోయిన దాని అది బయటికి రాలేదు. ప్లస్ ఇందులో ఉపయోగించే లూర్ ఏంటంటే కెమికల్ కాదండి, అది చాలా న్యాచురల్ అంటే అది. ఒకవేళ దాన్ని ఎవరైనా పిల్లలు కానీ ఎవరైనా తిన్నా కూడా దానివల్ల ఏ విధమైన ప్రమాదం ఉండదు. ఇందులోకి పోయిన ఫ్రూట్ ఫ్లై అనేది పండు ఈగ అది తినడం వల్ల చనిపోదండి. అందులో నుంచి బయటికి రాక దానికి ఆహారం దొరకక ఒక 2-3 డేస్ అలానే ఉండిపోవడం వల్ల చనిపోతుంది. కెమికల్ వాడకపోవడం వల్ల పంటకు కూడా ఏ విధమైన హాని జరగకుండా ఉంటుంది. కాబట్టి ఈ ఫ్రూట్ ఫ్లై అనేది చాలా బాగుంటుంది. ఇది 2 వైపులా దీనికి ఎంట్రీ ఉంటుంది. ప్లస్ ఈ మోడల్కి అనేది దీనికి పేటెంట్ రైట్ కూడా ఉందండి. ఇది మనకు ఎక్కడ లభించదు. ఇది చాలా బాగుంటుంది ఫ్రూట్ ఫ్లై ట్రాపర్ అనేది. ఇది ఒక రకమైన ఫ్రూట్ ఫ్లై ట్రాపర్ అండి. ఇలా ఫ్రూట్ ఫ్లై ట్రాపర్లు వాడడం వల్ల ఏంటంటే కీటకాలని తగ్గించడానికి ఓన్లీ పిచికారీలే కాకుండా పెస్టిసైడ్స్ వాడి పంటని మొత్తం భూమిని కలుషితం చేయకుండా ఇలాంటి రకరకాల ఫ్రూట్ ఫ్లై ట్రాపర్స్ వాడి కీటక నివారణ చేయడం వల్ల ఏంటంటే రైతుకు శ్రమ తగ్గుతుంది, దాంతోపాటు ఖర్చు కూడా తక్కువ అవుతుంది. ప్లస్ భూమి కూడా సారం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రైతులు వీలైనంత వరకు ఈ ట్రాపర్స్ గురించి స్టిక్కీ పేపర్స్ గురించి తెలుసుకొని ఇవి వాడుకొని మంచి పంటని సాధిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మరొక వీడియోతో మరొక మంచి ఉపయోగకరమైన అగ్రికల్చర్ మిషనరీతో కలుద్దాం. నమస్కారం.